యువ కవులు రాసిన కవితా సంకలనం స్వప్నాల ప్రేమికుడు సాయిబాబా స్మృతిలో రాసిన పుస్తక ప్రచురణకర్తలు ఎలుంగు ప్రచురణలకు మిత్రుడు చరణ్, ఈ సభకు వచ్చిన మీ అందరికీ ఉద్యమాభినందనాలు. వాస్తవానికి నేను ఈ సభకి మాట్లాడదానని ఏం రాలేదు. చరణ్ ఫోన్ చేసి తప్పనిసరిగా రావాలి, కనీసం ఈ కవితా సంకలనం మొదటి ప్రతి స్వీకర్తగా ఉండు అని అన్నాడు. అయితే దీని గురించిగా నేను ఇప్పుడు చదవలేదు, దీన్ని ఇప్పుడే తీసుకున్నాను. అయితే సాయిబాబాకు సంబంధించిన విషయాలన్నీ చాలా సభల్లో మాట్లాడి ఇప్పుడు కూడా మీకు బాగా విపులంగా చెప్పడానికి వీరన్న ఉన్నాడు ఇక్కడ. అట్లాగే ఈ పుస్తకం మీద ఒక విమర్శ కానీ లేదంటే దీని యొక్క సంబంధించిన మొత్తం వివిధ కవులు రాసిన వాళ్ళ కవితలను కూడా విశ్లేషించారు వేకే ప్రభాకర్ గారు. అట్లాగే కరుణక్క కూడా చేసింది. నేను 2-3 విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. సాయిబాబాకి తన వయసులో సమకాలికలతో పాటు తనకంటే చాలా చిన్నవాళ్ళతోనూ, తనకంటే చాలా పెద్దవాళ్ళతోనూ, చాలా పెద్ద వయసు వాళ్ళతోనూ, పెద్దవాళ్ళతో కూడా బాగా పరిచయాలు ఉండేవి. చాలా బాగా పరిచయాల్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ పుస్తకం రాసిన వాళ్ళలో చాలామందికి సాయిబాబాకి ప్రత్యక్షంగా సాయిబాబాతో మాట్లాడింది కానీ లేదా ఆయనతో కలిసి పనిచేసింది చాలా తక్కువ మంది ఉండొచ్చు. సాయిబాబా మరణానంతరం లేదా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు సాయిబాబాతో భౌతికంగా కాకపోయినా లేదా నేరుగా కాకపోయినా తన గురించి తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో రాసిన వాళ్ళు. అంటే ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే, నేను సాయిబాబా 10 సంవత్సరాల జైలు జీవితం గురించి, జైల్లో ఆయన అనుభవించిన అనేక బాధల గురించి కానీ, తర్వాత ఆయన మరణం గురించి కానీ విస్తృతంగా తెలుసు. 10 సంవత్సరాల ముందు సాయిబాబా చేసిన కార్యాచరణ గురించి కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరణ్ మాట్లాడుతూ ఈ పుస్తకము వ్యవస్థతో సంభాషణ అన్నాడు. ఇప్పుడు ఈ సమయం వ్యవస్థతో యువ కవులు సంభాషించవలసిన ఆవశ్యకత ఉన్న సందర్భం ఇది. 10 సంవత్సరాలకు ముందు అంటే సాయి జైలు జీవితానికి ముందు ఎట్లా పనిచేసాడు అనేది ఇక్కడున్న చాలామందికి తెలుసు. ముఖ్యంగా వేనన్న కానీ, జ్యోతక్క కానీ, లక్ష్మణ్ వీళ్ళందరూ ఉన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అంటే పివి నరసింహారావు ప్రధానమంత్రి దగ్గర నుంచి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి, తర్వాత సాల్వాజుడం ఆపరేషన్ అన్నిటికీ కూడా సాయిబాబా పలు సందర్భాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అనేక మందిని పాల్గొనేలాగా చేశాడు. అలా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సీరియస్గా పనిచేశాడు. ఆయా సమయాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కూడా సభలు జరిపినప్పుడు కూడా అనేక క్యాంపులు నడిపేవి. కార్యకర్తల క్యాంపులు ఉండేవి లేదా వాలంటీర్స్ క్యాంపులు ఉండేవి. ఆ వాలంటీర్ క్యాంపుల్లో నేనున్నాను, నాతో పాటు రాము, రవి చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళం మేము అప్పటికి. అయినప్పటికీ దాంట్లో అందరితోని కూడా సాయిబాబా ఏ పని ఎవరికి చేయాలనేది విభజిస్తూ ఉండేవాడు. అందరి చేత పని చేయించేవాడు. ఆ కాలం 90ల నుంచి సాయి జైలుకి వెళ్ళి ముందు వరకు పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ర్యాలీయో, ఏదో ఒక నిరసన కార్యక్రమమో చేస్తూనే ఉండేవాళ్ళం. పొద్దు నుంచి సాయంత్రం వరకు అందరూ పరిగెడుతుంచేవాడు లేదా అందరినీ పిలిపిస్తూ ఉండేవాడు. అటు ఉద్యమం పత్రికలో వ్యాసాలు రాస్తున్నప్పుడు కానీ, పీపుల్స్ మార్చిగా వ్యాసాలు రాస్తున్నప్పుడు కానీ అనేక మంది రచయితల దగ్గరికి పంపిస్తుండేవాడు. అట్లాగే చాలాసార్లు వేణుల దగ్గరికి వెళ్ళి కూర్చొని రాయించుకునేవాళ్ళం ఉద్యమం పత్రిక వ్యాసాల కోసం. అలాగే ఉద్యమం పత్రిక పీపుల్స్ మార్చ్ సంబంధించి వాటి కవర్ పేజీ డిజైన్ కోసం మోహన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మోహన్ దగ్గరికి కూర్చొని ఎంచుకుని వచ్చేవాళ్ళం. ఈ అన్నిటికీ కూడా లక్ష్మణ్ ఇక్కడే ఉన్నాడు, బాతో పాటు తిరుగుతూ ఉండేవాడు, సాయితో పాటు తిరుగుతుండేవాడు. ఒకవేళ పనులు కాకపోతే సాయి లక్ష్మణ్ వేసుకుని పోతుండేవాడు ఎక్కడికన్నా సరే. అది సాయిబాబా
కార్యాచరణ గురించి అరుణోదయ పత్రిక ప్రత్యేక సంచిక వచ్చింది. ఆ సంచికలో అందరూ వేణు, ఫెలో ట్రావెలర్స్, మన లక్ష్మణ్, రాజు, బిఎస్ రాజు గారు చాలామంది వ్యాసాలు రాశారు. అవన్నీ సాయిబాబా కార్యాచరణని మనందరికీ చాలా సింపుల్గా, చాలా అంటే ఎట్లాంటి అంశాన్ని సాయిబాబా తీసుకున్నాడు, ఏ అంశాన్ని ఎందుకు వదలలేదు, సైద్ధాంతికంగానే కాదు ఎంత ఎఫెక్ట్ పెట్టాడు దాని మీద. ఒక విషయాన్ని తీసుకుని ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అనే విషయాలు కూడా మనం దాని నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అందరూ ఒకవేళ ఆల్రెడీ చదివి ఉంటే అరుణోదయ ప్రత్యేక సంచికని చాలా మంచి విషయం, లేదంటే ఇప్పుడైనా చదవండి. అట్లానే ఈ యువ కవులు ఎవరైతే రాశారో ఈ కవితలన్నీ, వాళ్ళకి పరిచయం లేకపోయినా పరిచయం ఉన్నా రాశారు, మనసుకు తాకేలాగా రాశారు. మా కుటుంబ సభ్యులకే కాదు, వీళ్ళందరికీ కూడా. సాయిబాబా పని విధానం చూసుకున్నప్పుడు అందరినీ కలుపుకుపోయి ఉన్నాడు. ఉదాహరణకి సాయిబాబా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ శ్రీనివాస్ గారు వచ్చారు సభకి. ఆయన ఇక్కడ ఇంజనీర్, ఇంటర్మీడియట్ సాయిబాబా ఇక్కడ అమలాపురం సాయి ఎస్కేబిఆర్ కాలేజ్ చదువుతున్నప్పుడు మిత్రుడు ఆయన, క్లాస్మేట్. ఈ సభకు వచ్చున్నారు ఆయన, శ్రీనివాస్ గారికి. అంటే సాయిబాబా అప్పుడు అందరినీ పరిగెత్తించాడు చేయించడానికి, ఇప్పుడు కూడా అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నాడు. అది కవిత్వం కావచ్చు, లేదా ఏదైనా సభ కావచ్చు, లేదా ఏదైనా ఒక వ్యవస్థకు సంబంధించి, మార్పుకు సంబంధించి, ఒక విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సాయిబాబా ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడు. కాబట్టి ఏదైతే ఇప్పుడు యువ కవులు తమ అభిప్రాయాలని కవితల రూపంలో వ్యక్తం చేశారో, ఇది ఇంకా ముందు కూడా కొనసాగించాలని, ఈ బాధ్యత మన మీద ఉందని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.